పార్లమెంట్ నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ తప్పదా? ఇద్దరు యువనేతల మధ్య ఆధిపత్య పోరు ఎలా ఉంది? లోకల్ నాన్ లోకల్ నినాదమే ఎన్నికల అంశంగా మారనుందా? ప్రధాన పార్టీలు రెండు ఒకే వ్యూహంతో కదులుతున్నాయి. బీసీ నేతల్ని బరిలోకి దింపిన పార్టీలు తగ్గేదే లే అన్నట్టుగా తలపడుతున్నాయి. మరి ఈ పోటాపోటీలో నెగ్గేదెవరు? ఏలూరు పార్లమెంట్ ఫైట్లో విజయం దక్కేది ఎవరికి? ఏలూరు అంటే గుర్తుకు వచ్చేది కొల్లేరు సరస్సే. దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఉన్న ఏలూరు పార్లమెంట్ సీటును నేతలు ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. సుమారు 1,20,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన కొల్లేరు సరస్సు కేజీ బేసిన్ పరిధిలోని చిత్తడి నేలల్లో ఉంది. ఈ ప్రాంతంలో కొల్లేరు పెద్ద ఆదాయ వనరు కావడంతో ఆధిపత్యం కోసం నేతలు తీవ్రంగా పోటీ పడుతూ ఉంటారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు దాదాపు 3 నియోజకవర్గాలు పూర్తిగా కొల్లేరు సరస్సుకు ఆనుకునే ఉంటాయి. ఇక ఆక్వా సాగు ద్వారా ఈ ప్రాంతం ఆర్థికంగా పరిపుష్టి సాధించింది. దీంతో ఎన్నికల్లో విజయం కోసం నేతలు కూడా భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు. సామాన్యులు, ఆర్థిక బలం లేని నేతలు ఈ ప్రాంతంలో రాజకీయం చేయడం అంత సులువేమీ కాదని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఇద్దరు నేతలు అంగ అర్థ బలాల్లో తిరుగులేని వారే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. కొల్లేరు సరస్సు చుట్టూ ఉండే ఏలూరు పార్లమెంటులో ఇద్దరు యువనేతలకే టికెట్లిచ్చాయి పార్టీలు. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీ నుంచి తప్పుకోవడంతో యువనేత కారుమూరి సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇక టీడీపీ కూడా యువ మంత్రమే జపిస్తూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ను బరిలోకి దింపింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువనేతల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో ప్రచార పర్వం మొదలైంది. దాదాపు 20 లక్షల జనాభా కలిగిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారుగా 15 లక్షల ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 13,28,000 ఓట్లు పోలయ్యాయి. ఏలూరు అసెంబ్లీతో పాటు దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. 5 నియోజకవర్గాలు జనరల్ కాగా చింతలపూడి ఎస్సీ, పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కోటగిరి శ్రీధర్ 1,65,925 ఓట్ల మెజారిటీ సాధించారు. గతంలో అగ్రవర్ణాలకు చెందిన నేతలే ఎంపీగా పోటీ చేసిన ఈ స్థానంలో ఈసారి పంథాను మార్చాయి పార్టీలు. 2 పార్టీలు బీసీలకే పెద్దపీట వేశాయి. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ కుమార్ తండ్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు. ఆర్థికంగా బలవంతుడు, ఉన్నత విద్యావంతుడైన సునీల్ కు ఏలూరు టికెట్ ఇచ్చింది వైసీపీ. దీంతో టీడీపీ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ కుమార్ ను రంగంలోకి దించింది. ప్రజాక్షేత్రంలో తొలి పరీక్షను ఎదుర్కోబోతున్న ఈ ఇద్దరు రాజకీయ వారసులు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్థానికులకు అందుబాటులో ఉండే నేతగా ప్రజలు తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో నమ్మకం సడలలేదని, సీఎం ఇమేజే తనను గెలిపిస్తుందంటున్నారు సునీల్ కుమార్. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. మరి మన చంద్రబాబు నాయుడు గారు నన్ను నాన్ లోకల్ అన్నారు. నన్ను నాన్ లోకల్ అని ఈరోజు ఎక్కడో కడప నుంచి తెచ్చుకుంటున్నారంటే 73 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన నా మీద కమెంట్ చేసి మళ్ళీ ఆయన కడప నుంచి తెచ్చుకుంటున్నారంటే ఆయన అసలు ఏ స్టేజ్లో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. ఇక వైసీపీకి ధీటుగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించిన టీడీపీ కూడా ప్రచారంలో దూసుకుపోతోంది. నాన్ లోకల్ అంటూ తనపై వస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొడుతున్నారు టీడీపీ నేత పుట్టా మహేష్ కుమార్. నియోజకవర్గానికి పూర్తిగా కొత్త కావడంతో ముందుగా నేతలతో పరిచయం పెంచుకునే పని చేస్తున్నారు. తాను గోదావరి జిల్లాల అల్లుడిని అని, సేవ చేయడానికే ఏలూరు నుంచి పోటీ చేస్తున్నాను అని చెబుతున్నారు మహేష్ కుమార్ యాదవ్. సేవ చేయడానికి ఎక్కడనేది ఏముండదు.
నేను అట్లనే విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తుంటాను. మా ఉద్యోగాలు కూడా చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాను, చాలామందికి చదివిపిస్తుంటాను స్కూళ్ళల్లో. అట్లనే ఈ విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి కూడా నేను ఆలోచించేది ఏంటంటే చిన్నపిల్లలందరికీ కూడా ఫ్రీగా చదివించాలని అనుకుంటున్నాను. ఏలూరు కాన్స్టిట్యున్సీ వరకు ఏదో పక్క నుంచి వచ్చారు, ఇదంతా ఊరికనే మన మీద ఒక ఇది పెట్టాలి కదా, ఏదో ఒకటి వేసి ఈ అబ్బాయిని ఇబ్బంది పెట్టాలని ఒక ఇది తప్పితే మనం సాయం చేయడానికి, మనం సేవలు చేయడానికి ఎక్కడైనా కానీ ప్రాంతం అనేది ఇది కాదు. కానీ మొత్తానికి ఇరు పార్టీలు ఒకే వ్యూహంతో దిగడం పోటీని ఆసక్తికరంగా మార్చేసింది. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ పనితీరుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండడంతో ఆయనను తప్పించింది వైసీపీ. ఆయన ప్రభావం లేకుండా జాగ్రత్త పడుతున్న వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ మరో ఎంపీ పార్టీ గోదావరి జిల్లాల సమన్వయకర్త మిథున్ రెడ్డి సూచనలు సలహాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక టీడీపీలోనూ అసమ్మతులు తారాస్థాయికి చేరాయి. ఏలూరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఎన్ఆర్ఐ గోపాల్ యాదవ్ పార్టీపై అసంతృప్తితో వైసీపీ గూటికి చేరారు. ఇదే సమయంలో ఈ స్థానం నుంచి పోటీ చేయాలని బీజేపీ నేతలు తపనా చౌదరి, సుజనా చౌదరి ప్రయత్నించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మాగంటి బాబు కూడా ఎంపీ టికెట్ ఆశించారు. అయితే వీరెవరికి టికెట్ ఇవ్వని టీడీపీ అధినాయకత్వం రాయలసీమ జిల్లాలకు చెందిన యువనేతకు ఇక్కడ టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మాగంటి బాబు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేస్తాను అని అంటున్నారు. దీంతో ఏలూరు రాజకీయం కాకరేపుతోంది. ఈ హోరాహోరీలో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో చూడాల్సి ఉంది.